ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లలితాపారాయణం మొత్తం చదువుతారమ్మా. అన్ని ఒక్కొక్క బీజాక్షరము మనలో ఉండే మూలాధారం యాక్టివేట్ అవుతుంది, స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది, మణిపూరకం యాక్టివేట్ అవుతుంది, అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది, విశుద్ధి చక్రం యాక్టివేట్. తెలుసుకొని చేస్తే ఆ ఫలితాన్ని నువ్వు తొందరగా పొందుతావు. తెలియకుండా చేసుకొని పోయినా ఫలితం వస్తుంది, కానీ తక్కువ వస్తుంది, లేటుగా వస్తుంది అంతే. ఇదమ్మా లలితా పారాయణం. ఓకే అమ్మా, అయితే పారాయణం గురించి నిజంగా చాలా చక్కగా తెలియజేశారమ్మా. అయితే ఈ లలిత పారాయణం మనకు అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి వాగ్దేవతలు రాశారు. సో మనం ఒకవేళ చదివేటప్పుడు ఒకవేళ తప్పులు మొదటిసారి చదివే వాళ్ళు, ఒకవేళ చదవటం రానటువంటి వాళ్ళు బయటకి పదాలు పలకకుండా అంతర్లీనంగా చదువుకోవాలి అని అంటారు. సో బయటకి తప్పులు దొరికితే లలితామ్మ ఊరుకున్న వాగ్దేవత ఊరుకోరు అనేది ఒక మాట అమ్మ, అది నిజమేనా? మాట చెప్పనా బంగారు తల్లి, అనకూడని మాటలు ఆ పక్కింటామని అంటున్నారు, ఎదిరింట